ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో అడ్వకేట్ మాలతి గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం మాట్లాడదాం. హాయ్ మాలతి. హాయ్. ఇప్పుడు షమీ అఖ్తర్ క్రికెటర్ది కేసు చూసాం ఒకటి సుప్రీం కోర్టులో. తను ఏమనేసింది అని అంటే, వాళ్ళ వైఫ్ ఆఫ్టర్ డివోర్స్ ఆల్సో తనకి ఇస్తున్న మెయింటెనెన్స్ మీద సరిపోవట్లేదు, ఇంకా కొంచెం ఎక్కువ పెంచి ఇవ్వమని అంటున్నారు. సో డీటెయిల్స్ ఆన్ దిస్. సో ఈ కేసు ఏం జరిగిందంటే, షమీ అఖ్తర్ వాళ్ళ వైఫ్ కేసు ఫైల్ చేసినప్పుడు మెయింటెనెన్స్ ఇవ్వడం జరిగింది. ఎంత ఒక 4 లక్షలు పర్ మంత్ గ్రాంట్ చేయడం జరిగింది. ఓకే. 4 lakhs వేసిన తర్వాత ఆమె ఏమంటుందంటే, ఆ 4 lakhs నాకు సరిపోవట్లేదు, నాకు అట్లీస్ట్ 10 లక్షలు కావాలని చెప్పేసి అప్పీల్కి వెళ్ళింది సుప్రీం కోర్టుకి. ఓకే. సో సుప్రీం కోర్ట్ 10 లక్షలు యాలిమనీ కేసు నడుస్తుంది. అండ్ హౌ లాంగ్ షీ టుక్ దిస్ 4 lakhs? ఎప్పటి వరకు తీసుకుంది? రీసెంట్ గానే కొన్ని మంత్స్ నుంచే 4 lakhs తీసుకుంది. విత్ ఇన్ నో టైమ్. అప్పీల్ అంటే ఒక టైం పీరియడ్, లిమిటేషన్ టైం లో వేయాలి కాబట్టి విత్ ఇన్ నో టైమ్ షీ ఫైల్డ్ అప్పీల్. సుప్రీం కోర్ట్ వేసేసుకుంది. వేసుకున్న తర్వాత ఏమైంది అంటే, కోర్టు అడిగింది ఎందుకు 10 లక్షలు ఇవ్వాలమ్మా, 4 లక్షలు ఎందుకంటే మీకు అంటే ఇప్పుడు జనరల్లీ మెయింటెనెన్స్ వేసినప్పుడు ఏంటంటే అసెట్స్ అండ్ లయబిలిటీస్ అన్ని దృష్టిలో పెట్టుకుని దానికి అకార్డింగ్ ఎస్టిమేట్ చేసి ఆ ఎస్టిమేషన్ ప్రకారం మెయింటెనెన్స్ అమౌంట్ గ్రాంట్ చేస్తుంది కోర్టు. అంటే ఒక లెక్క ఉంటుంది దానికి. ఆ లెక్క ప్రకారమే అవసరాలు, మెయింటెనెన్స్ లేకపోతే ఎడ్యుకేషన్, అంటే మినిమం అమ్యూనిటీస్ ఏవైతే చెప్పిన ఫుడ్, క్లోత్, షెల్టర్, మెడికల్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇంకా ఎక్స్ట్రా మిస్సెలేనియస్ కూడా కలిపి ఇస్తారు. ఇలా ఉంటుంది ఎస్టిమేషన్ జనరల్లీ కూడా మెయింటెనెన్స్ ఇచ్చేటప్పుడు. సో ఆమె లైఫ్ స్టైల్ అకార్డింగ్లీ 4 లక్షలు తక్కువేం కాదు కదా. సో 4 లక్షలు గ్రాంట్ చేసిన తర్వాత లేదు సరిపోవట్లేదు, నాకు 10 లక్షలు ఇవ్వాలి. ఎందుకు అంటే ఆమె ఇచ్చిన రీజనింగ్ ఏంటంటే, హీ లివ్స్ లైక్ అ స్టార్, లగ్జరియస్ లైఫ్. ఫాదర్ వచ్చేసి అంత లగ్జరియస్ లైఫ్ లీడ్ చేస్తున్నప్పుడు మరి తనకి పుట్టిన వాళ్ళు ఎందుకు ఇలాంటి లైఫ్ ఉండాలి? సో ఆయనకు తగ్గట్టు లైఫ్ అలాంటి అకార్డింగ్లీ ఉండే లగ్జరియస్ లైఫ్ పిల్లలకు కూడా ఉండాలి అని తను అడిగింది. సార్ కోర్టు ఏమనిందంటే, లేదు, మెయింటెనెన్స్ అనేది, సంపాదన అనేది అన్లిమిటెడ్ లయబిలిటీ. అంటే సంపాదన అనేది ఎట్లుంటది, ఎంతైనా రావచ్చు, ఫ్యూచర్ లో ఎంతైనా పోవచ్చు కూడా. ఇప్పుడు ఎవరి కెరియర్ కాన్స్టెంట్ కాదు. ఈ మూమెంట్ లో ఇప్పుడు అతను సంపాదించుకుంటాడు, ఆ సంపాదించుకుంది సేవ్ చేసుకుంటాడు, ఆ సేవ్ చేసుకుంది ఫ్యూచర్ లో తనకంటూ మళ్ళీ వేరే ఫ్యామిలీ ఉండొచ్చు, వాళ్ళ పేరెంట్స్ ఉండొచ్చు, మళ్ళీ తర్వాత రిటైర్మెంట్ ప్లాన్స్ ఉండొచ్చు, ఎన్నో ఉంటాయి. తన ప్లాన్స్ తనకు ఉంటాయి కదా. సో ఇక్కడికి ఆగిపోదు కదా, తన లయబిలిటీస్ తనకు ఉంటాయి. సో మెయింటెనెన్స్ అనేది జస్ట్ అవసరం మాత్రమే, అవసరాలకు ఇచ్చేది. ఎందుకంటే నిన్ను నువ్వు పోషించుకుంటలేవు కదమ్మా, నీ భర్తతో నువ్వు ఉన్నప్పుడు నువ్వు నీకు ఈ లైఫ్ స్టైల్ నీకు ఉండేది కాబట్టి, నువ్వు భర్తతో విడిపోయిన తర్వాత కూడా నీకు అట్లాంటి లైఫ్ స్టైల్ ఇవ్వాలనే ఉద్దేశంతో మెయింటెనెన్స్ ఇస్తారు. ఎందుకంటే ఆమె పోషించుకోలేదు కాబట్టి. జనరల్ మెయింటెనెన్స్ ఎవరికి ఇస్తారు? వెల్ క్వాలిఫైడ్ ఎర్నింగ్ ఉమెన్ కి ఇవ్వట్లేదు, ఇవ్వరు కూడా. ఎవరికి ఇస్తారు? ఎవరైతే తనను తాను కనీసం పోషించుకునే స్థితిలో ఉండి తన లైఫ్ అంతా ఫ్యామిలీ కేటాయించింది, ఇప్పుడు డివోర్స్ అయిపోయిన తర్వాత ఎటుగాని స్థితిలో ఉన్నప్పుడు మెయింటెనెన్స్ అవసరం. సో ఇట్స్ అ నెసెసిటీ బేసికలీ. సో ఇక్కడ ఏంటంటే మెయింటెనెన్స్ అనేది నీడ్స్ కి ఇచ్చేది, అంతేగాని లగ్జరీస్ కి ఇచ్చేది కాదు అని తేల్చి చెప్పింది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇన్ఫ్లేషన్ ఉంటది, అంటే రేట్లు ఇయర్ టు ఇయర్ రేట్లు పెరుగుతూ ఉంటాయి. సో అలాంటప్పుడు మేబీ అట్లా అంటే ఇయర్లీ ఇంత పర్సెంటేజ్ ఆఫ్ అమౌంట్ పెంచడం అని అడగడం మళ్ళీ డిఫరెంట్. ఎందుకంటే రీసెంట్ గా ఒక కేసు ఫైల్ అయింది సుప్రీం కోర్టులో. ఆమెకి అంటే 50,000 యాలిమనీ ఆల్రెడీ గ్రాంటెడ్. రిపీట్, ఆమెకు ఆల్రెడీ 50,000 మెయింటెనెన్స్ ఆల్రెడీ అలాట్ అయిన తర్వాత ఏమైందంటే, ఒక 4-5 years అయిన తర్వాత ఆమెకి ఆ డబ్బులు సరిపోవట్లేదు. ఎందుకంటే ఆమె చైల్డ్ కి సరిపోవట్లేదు. అండ్ వాళ్ళ హస్బెండ్ ఆల్రెడీ ఇంకొక 2 పెళ్లి చేసేసుకున్నాడు. మళ్ళీ ఆ పెళ్లి అయిన తర్వాత ఇంకో బేబీ కూడా ఉన్నారు, అంటే సెకండ్ వైఫ్, ఇంకో సెకండ్ చైల్డ్ కూడా ఉన్నారు. సో ఆయన లయబిలిటీస్ ఉన్నాయి. బట్ ఇలాంటి సిచ్యువేషన్ లో కూడా సుప్రీం కోర్ట్ ఏం చేసింది, 50,000 నుంచి 70,000 పెంచింది, ఇంక్రీజ్ చేసింది. ఎందుకు చేసింది అంటే, ఇక్కడ మెయిన్ చూడాల్సింది ఇన్ఫ్లేషన్. రేట్లు పెరుగుతుంది. పోయిన 3-4 years బ్యాక్ ఉన్న అంత రేట్లు ఇప్పుడు పెరిగాయి. సో ఆబ్వియస్లీ సరిపోవు. పైగా పిల్లలు పెరుగుతున్నారు, ఎడ్యుకేషన్ పెరుగుతుంది, ఫీజులు పెరుగుతున్నాయి. ఇన్ఫ్లేషన్ దృష్టిలో పెట్టుకొని అప్పుడు 20,000 పెంచింది. 20,000 పెంచడం యాక్చువల్ తప్పు కాదు.
బట్ 50 నుంచి టక్కున 1,00,000 2 లక్షలు అడిగే ఆడవాళ్ళది అది తప్పు. సో ఇక్కడ జరిగింది కూడా అంతే. సో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే వాళ్ళ వైఫ్ కి ఇలా కాదమ్మా, ఇది లగ్జరీస్ కి ఇచ్చేది కాదు, ఓన్లీ నీడ్స్ కి ఇచ్చేది అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో యాక్చువల్ గా ఇంతకు ముందు మాట్లాడుకున్న దాంట్లో మెయింటెనెన్స్ అనేది వాళ్ళు ముందు ఏదైతే లైఫ్ లీడ్ చేస్తారో దాని తగ్గట్టే ఇవ్వాలి అని అన్నారు కదా. అయితే వాళ్ళ ఫాదర్ తో ఉన్నప్పుడు హీ మైట్ హ్యావ్ లైక్ లీడెడ్ మంచి లగ్జరియస్ లైఫే ఉంటుంది కదా. సో ఆ లైఫ్ ఇక్కడ లైక్ అంత అమౌంట్ ఇక్కడ కేటాయించడానికి కుదరదంటారా? ఇప్పుడు ఆలిమనీ మెయింటెనెన్స్ ఎలా ఇస్తారంటే పెళ్లి కాకముందు లైఫ్ స్టైల్ అనవసరం, ఇర్రెలవెంట్. పెళ్ళైన తర్వాత హస్బెండ్ తో ఉన్నప్పుడు ఎట్లాంటి లైఫ్ స్టైల్ ఉండిందో అలాంటి లైఫ్ స్టైల్ కనీసం ఇవ్వాలి మినిమం. అట్లా అని చెప్పేసి కంప్లీట్ ఇంక హస్బెండ్ సగం ఆస్ తీసుకో ఇచ్చేయడం, లేకపోతే ఈయనకేం లేకుండా ఇచ్చేయడం అలాంటివి చేయరు కూడా కోర్ట్స్. ఎందుకు అంటే అదే చెప్తున్నాను, హస్బెండ్ కి ఒక ఫ్యామిలీ ఉంటది, పేరెంట్స్ ఉంటారు, ఆయనకు సంబంధించి అన్న చెల్లెళ్ళు ఎన్నో లైబిలిటీస్ ఉంటాయి, అప్పులు ఉండొచ్చు, తెలియదు కదా. రైట్. అండ్ ఫ్యూచర్ గా రెండో పెళ్లికి ఉండొచ్చు. అప్పుడు ఇంకా ఆయన సంపాదించిందంతా వైఫ్ కి అన్నట్టు. సరే కలిసి ఉన్నప్పుడు అంటే వేరు, ఎందుకంటే కలిసి ఉన్నప్పుడు వైఫ్ లాగా ఉంది, అన్నిట్లో షేర్ ఉంది కాబట్టి తనది నాది తనది అనో ఫీలింగ్ ఉంటది, అన్నిట్లో పంచుకుంటారు కాబట్టి అది వేరు. కానీ ఇంకా విడిపోయిన తర్వాత ఎవరి లెక్కలు వాళ్ళకే కదా. సో బేసిక్ నీడ్స్ అయితే చూస్తారు, ప్లస్ ఏంటంటే అట్లీస్ట్ మినిమం లైఫ్ స్టైల్, మాక్సిమం లైఫ్ స్టైల్ కాదు అక్కడ, మినిమం లైఫ్ స్టైల్ అని ఇవ్వాలి అనే దృష్టిలో ఇస్తారు. సో ఇక్కడ అదే ఇచ్చింది కోర్ట్. ఏమి ఇచ్చింది? మినిమం లైఫ్ స్టైల్ ఇచ్చింది, 4 lakhs ఇచ్చింది. ఆమె లగ్జరీస్ అడుగుతుంది, 10 లక్షలు అడుగుతుంది. సో అక్కడ లేదు అంత ఇవ్వడానికి కుదరదు అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది అనమాట. కొంతమంది ఏంటంటే నేను వింటుంటాను, ఆస్తి ఉంటది కదా, అందులో కూడా వాళ్ళు ఏమైనా కొనుక్కుంటే లేదు నాకు అందులో అది కావాలి, లేదంటే ఈ ఇల్లు ఏదన్నా ఉంటే ఆ ఇల్లు కావాలని అట్లా అప్లై చేస్తూ ఉంటారు. అలా చేయొచ్చా అందులో నిజంగా? ఒకటే అండి, ఇప్పుడు ఏదైతే సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీస్ ఉంటాయో హస్బెండ్ కి, అందులో నాకు నువ్వు కొనుక్కున్నావు కదా నాకు సగం ఇచ్చే అనడానికి ఉండదు. మెయింటెనెన్స్ అడగండి, ఆలిమనీ అడగండి, అంతేగాని నువ్వు కొనుక్కున్నావు నాకు ఇచ్చే అంటే ఎందుకు? నీ కోసమే కంప్లీట్ కొనలేదు, ఫ్యామిలీ కోసం కొన్నది. అంటే ఫ్యామిలీ అంటే ఓన్లీ వైఫ్ కాదు కదా, ఫ్యామిలీలో అందరూ వస్తారు. ఎవరెవరు వస్తారు? పేరెంట్స్ వస్తారు, వాళ్ళకి పుట్టిన పిల్లలు వస్తారు, వాళ్ళ సిబ్లింగ్స్ కూడా వస్తారు. అంటే వాళ్ళ తోడ పుట్టిన వాళ్ళు కూడా ఫ్యామిలీ కిందకి వస్తారు. అంటే పార్టిషన్ కానంత మటుకు అందరు ఫ్యామిలీ అంటే కదా. సో ఏదైనా ప్రాపర్టీ కొన్నారంటే అది ఫ్యామిలీకి సంబంధించింది, ఓన్లీ వైఫ్ కోసం కొనింది కాదు. ఇది వైఫ్ చాలా మంది మర్చిపోతారు. ఇంకేం చేస్తారు, కొన్నా కదా. అంటే ఇక్కడ ఏంటంటే ఒకవేళ వాళ్ళిద్దరు కలిసి ఉన్నప్పుడు ఒకవేళ జాయింట్ ప్రాపర్టీ అయి ఉంటది, అంటే ఒక ఏదైనా ఇల్లు కొన్నప్పుడు ఇద్దరు పేర్లు జాయింట్ గా పెట్టి ఉంటే అది వేరు. మళ్ళీ అప్పుడు 100% రైట్స్ ఇంకా నాది నాకు ఇచ్చే, ఎందుకంటే సగం నా పేరు ఉంది కదా అని అడగొచ్చు. బట్ ఓన్లీ హస్బెండ్ పేరు మీద ఉంటే సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ అయ్యి ఉంటే మాత్రం, అది యాన్సిస్టర్ ప్రాపర్టీ కాకుండా ఓన్లీ సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ అయితే ఇంకా ఆమె నాకు ఇచ్చేసే సగం అనడానికి లేదు. అట్లా కోర్ట్స్ కూడా ఇవ్వదు, చూస్తుంది, అన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇస్తుంది. కోర్ట్ అంత డమ్ కాదు, కోర్ట్స్ అంత పిచ్చి కాదు. చాలా మంది లేడీస్ ఏదో మిస్గైడ్ చేస్తా, మిస్లీడ్ చేస్తా కోర్ట్స్ ని, ఇది అని అదని చెప్పేసి. అంటే నేను చూసిన కేసెస్ లో కూడా పెక్యులర్ కేసెస్ చాలా చూసా. అందులో ఒక ఆవిడ వచ్చి అంటే వాళ్ళు చాలా, అంటే హస్బెండ్ వచ్చేసి హైదరాబాద్ లో చాలా రెప్యూటెడ్ పర్సన్, నేను పేరు చెప్పదలుచుకోలేదు. వైఫ్ మాత్రం ఏం చేసిందంటే పెద్ద బిజినెస్ లోని కోర్టులో వ్యవహారం కాబట్టి నాకు ఇవ్వండి కోర్టులలో అని అడిగింది. తర్వాత మెయింటెనెన్స్ నెల అడగడం కూడా 25 లక్షలు అడుగుతుంది పర్ మంత్. సో ఎందుకంటే ఆయన కోట్లలో సంపాదిస్తున్నాడు కాబట్టి నేను 25 లక్షలు అడుగుతాను ఈమె వాదన అక్కడ. అయితే సరే అమ్మ మరి 25 లక్షలు ఏం చేద్దాము, నువ్వు లెక్కలేసి ఇవ్వాలి కదా నాకు. ఇప్పుడు అసెట్స్ అండ్ లయబిలిటీస్ పిటిషన్ ఇచ్చినప్పుడు అందులో నీ అసెట్స్ వేయాలి, లయబిలిటీస్ వేయాలి, అన్ని వేయాలి కదా. సో నీ ఖర్చులు వేయండి అంటే ఇంకా ఆమె లిస్ట్ చూస్తే నవ్వొచ్చింది నాకైతే. అసలు నేను 2-3 రోజులు నవ్వుకున్నాను, ఏంటి ఈమె లిస్ట్ ఎట్లా తెలుసా? మేకప్ కి 2 లక్షలు, మేకప్ కి 2 లక్షలు అంట. ఏంటి ఫ్రిడ్జ్ అంట, ఫ్రిడ్జ్ మెయింటెనెన్స్ ఎవ్రీ మంత్ ఒక 20,000 అంట. అసలు ఎవరండి ఫ్రిడ్జ్ కి 20,000 మెయింటెనెన్స్ ఎవ్రీ మంత్ ఎవడు కడతాడు? అంటే అబద్ధం చెప్పిన అతికినట్టు అయిపోయింది అక్కడ. అంటే అసలు మళ్ళీ ఇంకొకటి పెట్టింది కాలంలో బ్యాగ్స్ కి ఒక 1,00,000 పెట్టింది. ఎందుకంటే ఆమె లక్షల బ్యాగ్ ఉంటది, ఎవ్రీ మంత్ బ్యాగ్ ఉంటదా? అదే కదా. బట్టలకైతే 4-5 లక్షలు వేసి మీరు అన్నట్టు అది నీడ్స్ కి కాదు, లగ్జరీస్ కి ఉన్నట్టే ఉంది. అంటే హస్బెండ్ మాత్రం ఎర్నింగ్ మెషిన్, మనీ ఎర్నింగ్ మెషిన్ అనమాట. అంటే మింటే వేసి ఇస్తూ ఉంటే చలో నేను ఖర్చు పెట్టుకుంటా, షాపింగ్ పోతా,
అన్ని ఖర్చులు పెట్టేస్తా. ఇప్పుడు మీరు అన్నట్టు మనకి అందరూ కూడా అందుకే కదా మ్యారేజ్ చేసుకొని 1 day or 2 days or like 1 month ఎన్ని లోనే cases బ్రేక్ చేసుకొని చూస్తున్నాము. అలిమనీ వేసేస్తున్నారు. మొన్న ఇలాంటి అయితే వాటిని. 18 days కే 4 కోట్లు అడిగింది. బిజినెస్ మంచిగా ఉంది. ఒక ఆమె అయితే 8 చేసేసుకుంది. చేసుకుంది కదా. ఇట్లా నడుస్తుంటాయి. అంటే ఏంటంటే అది బిజినెస్ అయిపోయింది అలా అని చెప్పి, అందుకని కోర్ట్స్ ఎంకరేజ్ అని చెప్పి ఈ మధ్య కొత్తగా ఒకటి గైడ్ లైన్ తీసుకొచ్చింది. అట్లీస్ట్ మ్యారేజ్ లైఫ్ 7 years వరకు ఉండాలని చెప్పి. ఓకే. ఆలిమనీ నువ్వు అంత డిమాండ్ ఆలిమనీ చెయ్యాలంటే, నీకు అంత అడిగినంత ఇవ్వాలంటే కనీసం 7 years ఆఫ్ మ్యారేడ్ లైఫ్ అయి ఉండాలి. ఎందుకంటే 7 years అంటే జోక్ కాదు. ఆమె లైఫ్ అంతా నిజంగా కూడా ఫ్యామిలీకి పెట్టేసి ఉంటది. అలా ఇవ్వడం తప్పలేదు, కానీ ఇట్లా స్టూపిడ్ గా డిమాండ్ చేయడం, మేకప్ లకి వాటికి వీటికి డిమాండ్ చేయడం అయితే అసలు ఆశ్చర్యం. అంటే నవ్వొస్తుంది ఏంటి అండ్ అంటే దాన్ని సిగ్గుపడరు, డైరెక్ట్ వేసేస్తారు నాకు కావాలి దీనికి ఇంతే, నేను ఎందుకంటే నేను అప్పుడు ఇంత ఖర్చు పెట్టేదా నాకు ఇప్పుడు కావాలి అలానే ఆలోచించే లేడీసే ఉన్నారు యాక్చువల్ గా. కానీ అప్రిషియేట్ చేయొచ్చు కొంతమంది. ఇప్పుడు సెలబ్రిటీస్ లో ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచే కాదు, మనకు ఆ పేర్లు తెలిసినవే, బట్ వాళ్ళ పేర్లు మెన్షన్ చేయడం ఎందుకు కాదు చెప్తున్నా. కొంతమంది లేడీస్ సెలబ్రిటీస్, ఫిల్మ్ యాక్టర్సే కానీ, లేకపోతే క్రికెటర్స్ వైఫ్సే కానీ, వీళ్ళందరూ కూడా కొంతమంది వైఫ్స్ 0 amount ఆలిమనీ తీసుకోకుండా బయటకు వచ్చి ఇండిపెండెంట్ గా బతికి గ్రేట్ గా బతికి చూపించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇన్స్పిరేషన్, వాళ్ళు మోటివేషన్. అంతేగాని ఇలా హస్బెండ్స్ మీద చేసుకునే ఉండేది ఉంటే వీళ్ళు చేసుకుని ఎందుకు డైవర్స్ తీసుకుంటారో, ఎందుకు ఆలిమనీ అడుగుతారు యాక్చువల్లీ. yes true. Thank you, Mansi.